హిందువులలో అత్యంత ప్రసిద్ధి చెందిన పండుగలలో ఒకటి శ్రీకృష్ణాష్టమి. విష్ణువు 8వ అవతారమైన శ్రీకృష్ణుని జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ పండుగను జరుపుకుంటారు. భారతదేశమంతటా ఉత్సాహంతో అత్యంత భక్తి శ్రద్ధలతో వేడుకలు నిర్వహిస్తారు. ఈ పర్వదినాన్ని గోకులాష్టమి, శతమానం ఆటం, శ్రీకృష్ణాష్టమి, శ్రీకృష్ణ జయంతి వంటి విభిన్న పేర్లతో పిలుస్తారు. ఇక దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి ప్రజలందరూ ఆనందంగా జరుపుకుంటున్నారు. ఈ తరుణంలో ఈ పండుగ ప్రాముఖ్యతను ఒకసారి తెలుసుకుందాం రండి. శ్రీకృష్ణ జన్మాష్టమి చరిత్ర. శ్రీకృష్ణ జన్మాష్టమి హిందూ మతంలో అతి ముఖ్యమైన పండుగల్లో ఒకటి. విష్ణువు యొక్క 8వ అవతారమైన శ్రీకృష్ణుని జన్మదినం సందర్భంగా నిర్వహిస్తుంటారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు సుమారు 5000 సంవత్సరాల క్రితం మథురలో జన్మించాడు. ఈ విషయంతో పాటు ఆయన జీవిత కథ భగవద్గీత, భాగవత పురాణం వంటి గ్రంథాలలో పొందుపరిచారని పండితులు చెప్తున్నారు. కృష్ణాష్టమి అని ఎందుకు అంటారు? శ్రీకృష్ణుడు విష్ణువు 8వ అవతారంలో జన్మించడం, అలాగే దేవకీ మాతకు 8వ సంతానంగా 8వ తేదీన శ్రీకృష్ణుడు జన్మించాడు. సంస్కృతంలో జమ్న అనే పదానికి జననం అని అర్థం. అలాగే అష్ట అంటే 8. 8వ సంఖ్యకు శ్రావణ మాసంలో కృష్ణపక్షం వస్తుంది. వీటన్నిటి కారణంగా శ్రీకృష్ణుని పుట్టినరోజును కృష్ణాష్టమి అనే పేరు వచ్చింది. శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ ప్రాముఖ్యత.
హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రావణ మాసంలో కృష్ణపక్షంలోని 8వ రోజు జరుపుకుంటారు. ఈ పండుగ సాధారణంగా ఆగస్టు, సెప్టెంబర్లో రోహిణి నక్షత్రంలో వస్తుంది. భక్తులు కృష్ణాష్టమి పండుగను భారతదేశంలోనే కాకుండా కొన్ని విదేశాలలో కూడా చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. శ్రీకృష్ణ జన్మాష్టమిలోని అత్యంత ఆసక్తికరమైన ముఖ్యమైన అంశం దహీ హండి. ఉట్టికొట్టే వేడుక అనేది శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత ఇష్టమైన కార్యకలాపాన్ని వర్ణిస్తుంది. ఇక్కడ యువకుల బృందాలు ఒక పిరమిడ్ను ఏర్పాటు చేసి పెరుగుతో నింపిన మట్టి కుండను పగలగొడతారు. శ్రీకృష్ణుడు జన్మించిన సమయంలోనే కృష్ణ జయంతిని అర్ధరాత్రి వరకు జరుపుకుంటారు. కృష్ణ జననం మరుసటి రోజు భక్తులు ఉట్టికొట్టే వేడుకలు పండుగను జరుపుకుంటారు. పండుగను ఎలా జరుపుకుంటాం? కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా వేడుకలను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం పాటించడం, పవిత్రమైన భగవద్గీత శ్లోకాలు వినడం, శ్రీకృష్ణుని కథ వినడం లేదా పఠించడం ద్వారా భక్తులు శ్రీకృష్ణుని పట్ల తమ భక్తిని చాటుకుంటారు. శ్రీకృష్ణుని ఆలయాలను పూలమాలలు, అలంకార వస్తువులతో అలంకరిస్తారు. కృష్ణ జయంతి వేడుకల సందర్భంగా శ్రీకృష్ణుని చిన్ననాటి జ్ఞాపకాలను వర్ణిస్తూ రాధాకృష్ణుల వేషధారణలో ఉన్న చిన్నపిల్లలు అనేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. భక్తులు కృష్ణ జననం తర్వాత అనగా అర్ధరాత్రి తర్వాత ముందుగా ఆరతి చేసి ఆ తర్వాత ఇంట్లో తయారు చేసిన స్వీట్లను అందించి తమ ఉపవాసాన్ని విరమించుకుంటారు. ఉపవాసం పూజ ముగిసిన తర్వాత రుచికరమైన భోజనం తయారు చేసి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, బంధువులకు వడ్డిస్తారు. మరి అలాంటి నల్లనయ్యను కృష్ణాష్టమి రోజున ప్రత్యేక పూజలు చేసి తరిద్దాం. ఈ కృష్ణాష్టమి ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాన్ని, విజయాలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.